2 కోట్లు వచ్చేటప్పటికి రూరల్ ఏరియాస్లో కేటాయించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి అయ్యేటువంటి వ్యయం కూడా ఇంతకుముందు 1,80,000 కేంద్ర ప్రభుత్వం అంటే 1,50,000 కేంద్ర ప్రభుత్వం 30,000 రాష్ట్రం ఇచ్చేది. ఇప్పుడు దాన్ని హెచ్చించి దగ్గర 3 లక్షల రూపాయల వరకు కూడా పెంచినటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇళ్ల మీద ఇక్కడ ధనికులు అని లేదు, పేదవారని లేదు, మధ్యవర్గీయులని లేదు, ఎవరైనా సరే మేము సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవటానికి మా ఇంటి మీద సన్నద్ధంగా ఉన్నాము అని ముందుకొచ్చి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వారికి ఆ యొక్క అవకాశం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం మాధ్యమంగా అందిస్తుంది. వారికి సబ్సిడైజ్ రేట్స్న సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేటువంటి అవకాశం, ప్రత్యేకించి 300 యూనిట్ల వరకు ఉచితం అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది కేవలం 300 యూనిట్లు కాదు, ఆ పైన మనకు ఎంత కావాలంటే మన సామర్థ్యాన్ని ఎంత పెంచుకోవాలంటే ఆ మేరకు మనం సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం. ఇంకా ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి యువత దగ్గర 60% మన దేశ జనాభాలో 35 సంవత్సరాల లోపు వారు మన దేశంలో ఉన్నారు. అంటే మనకున్నటువంటి యువత మ్యాన్ పవర్ ఇది కేవలం మన దేశ అవసరాలు కాదు, ఇంటర్నేషనల్ అవసరాలని కూడా తీర్చేటువంటి యువత మన దేశంలో ఉన్నారు. కాకపోతే వారికి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. కనుక దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక సెన్సస్ ఏ రంగాల్లో ఏ మేరకు మనకి ఆ స్కిల్ కావాలి అనేటువంటి అంశాన్ని జాతీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు ఇవాల్యుయేట్ చేసుకుంటా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కింద దగ్గర 40 మిలియన్లు యువతని తయారు చేయాలి అనేటువంటి లక్ష్యం కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది అని చెప్పి, అంటే 4 కోట్ల మంది యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముద్రా యోజన కింద కూడా ఇంతవరకు 10 లక్షల రూపాయలు కొలాటరల్ ఫ్రీ లోన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలని 20 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు ఏంజల్ ట్యాక్స్ అని ప్రవేశపెట్టారు. ఏంజల్ ట్యాక్స్ ఏమిటంటే ఎవరైనా సరే పెద్ద ఎత్తున ఈ చిన్న స్టార్టప్స్లో కనుక పెట్టుబడి పెడితే వాటి మీద వెంటనే 31% ట్యాక్స్ ఉండేది వారు పెట్టినటువంటి పెట్టుబడికి. అది ఒకంత అవరోధంగా ఉన్నది అని తెలియొచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారి మాధ్యమంగా ఇవాళ దీని మీద ఒక నిర్ణయం చేసి ఆ ఏంజల్ ట్యాక్స్ అనేది ఎత్తివేయడం జరిగింది. కనుక మన స్టార్టప్స్కి, ఎందుకంటే యువత ఇందాకన్నట్టుగా పెద్ద సంఖ్యలో యువత ఉన్నప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటి ఊతం ఇవ్వాలి కాబట్టి దీనిని వెంటనే వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో ఇవాళ అంతర్జాతీయంగా ఒక ఆర్థిక మాంద్యం మనం చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ఆర్థిక ఎదుగుదల 3% ఉంది, కానీ భారతదేశంలో ఇవాళ 7% ఉంది. దగ్గర 7% ఎదుగుదల భారతదేశంలో ఉంది. కనుక ఇది ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అనువైన దేశం. ఎందుకంటే ఒక పక్క మిడిల్ క్లాస్ ఉన్నారు, మనకి యువత ఉన్నారు. కాబట్టి పెట్టుబడులు ఆకర్షించడానికి కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇంతకుముందు 40% ఉండేది, ఇప్పుడు దాన్ని 35% చేయటం జరిగింది. దీనివల్ల మనకి ఇంకా పెట్టుబడులు మన దేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరేటువంటి వారికి పిఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మేము మా వంతు సహకారాన్ని అందించి మొట్టమొదటిగా లేబర్ ఫోర్స్లో చేరేటువంటి యువతకి 15,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయర్స్ ఏదైతే పిఎఫ్ కట్టుకుంటూ ఉంటారో వారికి కూడా 2 సంవత్సరాల పాటు ప్రతి నెల 3,000 రూపాయలు కొత్తగా చేరినటువంటి ఉద్యోగంలో చేరినటువంటి వారికి మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
ఇదంతా ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని